హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమునా సిస్టర్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మా కాలేజ్ వైబ్రెంట్ వ్లాగ్. మా కాలేజ్లో వైబ్రెంట్ అయితే చాలా బాగా జరిగింది. మేమైతే 11కి ఇలా వెళ్ళాము. మార్నింగ్ అయితే గిఫ్ట్ ప్రజెంటేషన్, స్పీచెస్ ఇలా అయ్యాయి. తర్వాత సింగర్ అయితే వచ్చారు. ఆఫ్టర్నూన్ అయితే డాన్సెస్ అయ్యాయి. ఈవినింగ్ ఏమో బీఓడి అయ్యింది. ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళం కాదు, అంటే మాకు కాలేజ్ కొంచెం దూరం. ఈవెంట్స్కి ఏం వెళ్ళే వాళ్ళం కాదు. ఇది ఫైనల్ ఇయర్ కదా, ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళాము. వైబ్రెంట్ వెళ్ళాక ఇన్ని ఇయర్స్ అసలు ఎందుకు మిస్ అయ్యామో అనిపించింది, అంత బాగా జరిగింది. ఎవ్రీ ఇయర్ February 6, 7 ఈ డేట్స్లో అయితే వైబ్రెంట్ జరిగేది. మేమైతే ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళం కాదు, అంత దూరం ఏం వెళ్తామని చెప్పి వెళ్ళే వాళ్ళం కాదు. ఓన్లీ క్లాసెస్కే వెళ్ళే వాళ్ళం, ఈవెంట్స్కి ఏం వెళ్ళే వాళ్ళం కాదు. ఇయర్ ఫైనల్ ఇయర్ కదా, మళ్ళీ వెళ్ళాలనుకున్నా వెళ్ళామని చెప్పి వెళ్ళాము. నిజంగా ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. సింగర్ అదితి బావరాజు గారు అయితే వచ్చారు. చాలా మంచి సాంగ్స్ అయితే పాడారు. అండ్ సాంగ్ సెలెక్షన్ అయితే చాలా బాగుంది. చాలా బాగా ఎంటర్టైన్ అయితే చేశారు అందరినీ. వైబ్రెంట్ అయితే 2 days జరిగింది. మేము ఫస్ట్ డే వెళ్ళలేదు, సెకండ్ డే వెళ్ళాము. ఫస్ట్ డే అంతగా ఏమి ఉండదని చెప్పి సెకండ్ డే వెళ్ళాము. సెకండ్ డే సింగర్ వస్తారు అండ్ బీఓడి కూడా అవుతుంది, అందుకని చెప్పి ఆ రోజు వెళ్ళాము. అక్కడ సింగర్ సాంగ్స్ పాడుతుంటే కింద అందరూ డాన్సెస్ వేశారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. చాలా ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు. ఫుడ్ స్టాల్స్, పెయింటింగ్, ఇంకా గేమ్స్ ఇవన్నీ చాలా పెట్టారు. కాకపోతే అవి కొంచెం వీడియో తీయడం అయితే మర్చిపోయాను నేను. యాక్చువల్గా వీడియో పెట్టడం డిలే అయ్యింది, ఎందుకంటే నేను మా అక్క ఫోన్ తీసుకెళ్ళాను. మా అక్క ఫోన్లో వీడియోస్ బాగా వస్తాయని చెప్పి తీసుకెళ్ళాను. ఇంకా మా అక్క ఫోన్లో వీడియోస్ ఉండిపోయి ఎడిట్ చేయడానికి అది అవ్వలేదు. ఫైనల్గా ఇప్పుడు అయితే అయ్యింది. నెక్స్ట్ హ్యాపీ డేస్ నుంచి ఓ మై ఫ్రెండ్ సాంగ్ అయితే పాడారు. ఆ సాంగ్కి అయితే అందరూ బాగా కనెక్ట్ అయ్యాము. చాలా బాగా అనిపించింది ఆ సాంగ్ వినగానే. దాంతో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఆ సాంగ్ వింటే ఆ ఫీలే వేరు కదా. మేమైతే ఓన్లీ క్లాసెస్కి వెళ్ళేవాళ్ళం. క్లాసెస్ కూడా అటెండెన్స్ ఉంటుందని చెప్పి అటెండెన్స్ పర్సెంటేజ్ కోసం అయితే వెళ్ళేవాళ్ళం. ఈవెంట్స్కి వెళ్ళగా అటెండెన్స్ ఉండదు కదా అని చెప్పి వెళ్ళేవాళ్ళం కాదు. కానీ ఫైనల్ ఇయర్లో మేము తెలుసుకున్నది ఏంటంటే, క్లాసెస్తో పాటు ఈవెంట్స్ కూడా వెళ్ళాలి. క్లాసెస్కి వెళ్ళేది అటెండెన్స్ కోసం అయితే ఈవెంట్స్కి వెళ్ళేది ఎంజాయ్మెంట్ కోసం. కానీ ఏం చేస్తాం, మాకు ఫైనల్ ఇయర్లో తెలిసిందిలా అని చెప్పి. మాలాగా క్లాసెస్కి అటెండ్ అయ్యి అటెండెన్స్ కోసం ఈవెంట్స్కి అటెండ్ అవ్వలేని వాళ్ళకి ఒకటే చెప్తాను, ఈవెంట్స్ కూడా అటెండ్ అవ్వండి. ఈవెంట్స్కి అటెండ్ అవుతే మనకు కూడా మెమరీస్ ఉంటాయి. ఇంకా మళ్ళీ తర్వాత మనం ఎంజాయ్ చేయలేము కదా. మనం స్కూల్లో, కాలేజ్లో ఉన్నప్పుడే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ స్కూల్ ఆర్ కాలేజ్ అయిపోయాక నెక్స్ట్ జాబ్, అందరూ బిజీగా ఉంటారు. అండ్ చాటింగ్ అండ్ కాల్స్ తప్ప అంతగా మీట్ అవ్వం. ఇంకా స్కూల్, కాలేజ్ అయిపోయాక ఫ్రెండ్స్ని అయితే రేర్గా మీట్ అవుతాము. మీట్ అయినా కూడా అంతగా ఎంజాయ్ చేయలేము. స్కూల్లో, కాలేజ్లో చేసినంత చేయలేము కదా. అండ్ బాండింగ్ అలాగే ఉంటుంది, కాకపోతే ఎంజాయ్మెంట్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే రోజు మీట్ అవ్వలేం కదా స్కూల్లో, కాలేజ్లో మీట్ అయినట్టు. అండ్ డాన్సెస్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అంత బాగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలంటే మనకు మెయిన్గా చాలా మంచి ప్రాక్టీస్ కావాలి. అంత బాగా ప్రాక్టీస్ చేశారు కాబట్టి అంత బాగా పర్ఫామ్ చేశారు. కాంచన మూవీలో లాస్ట్లో ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడైతే ఒక అమ్మాయికి ఇంజరీ కూడా అయ్యిందంట. అయినా సరే వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. డాన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. డాన్సెస్, ఇంకా వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్, మేకప్, ఇదంతా బాగా సెట్ అయ్యాయి. వైబ్రెంట్ ముందు అయితే కొన్ని ఈవెంట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేశారు. వాటిలో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి వైబ్రెంట్ రోజు ప్రైజెస్ అయితే ఇస్తారు. వైబ్రెంట్ ముందు అయితే చాలా బాగుండేది, ఎందుకంటే అప్పుడు అంతగా క్లాసెస్ అయ్యో కాదు. ఎందుకంటే అందరూ గేమ్స్ అండ్ ప్రాక్టీసెస్ అని చెప్పి వెళ్తారు కదా. సో క్లాసెస్ అంతగా అవేవి కాదు. మేమేమో బంక్ కొడదాం అనిపించేది, క్లాసెస్ ఎలాగ అవ్వట్లేదు కదా అని చెప్పి. కానీ అటెండెన్స్ తీసుకునేవాళ్ళు. అండ్ పోనీ బయటను అలా తిరుగుదామన్నా కాలేజ్లోనే అలా కూడా అవ్వేది కాదు. ఎందుకంటే ఎవరైతే గేమ్స్లో అండ్ ఈవెంట్స్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా లెటర్ రాసి సైన్ చేయించుకోవాలి. వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే లేకపోయినా అటెండెన్స్ వేస్తారు, ప్రాక్టీస్కి వెళ్తారు కాబట్టి. కానీ మాకు అలా అవ్వేది కాదు. మనకి అటెండెన్స్ వద్దనుకుంటే కాలేజ్ మొత్తం తిరిగొచ్చు. కాకపోతే మనం కాలేజ్కి వచ్చేది అటెండెన్స్ కోసం. మళ్ళీ కాలేజ్కి వచ్చి కూడా అటెండెన్స్ పడకపోతే ఇంకా బాధ అనిపిస్తుంది కదా. తర్వాత మేమైతే కొన్ని రీల్స్ చేసాము. నేను ఒక రీల్ పోస్ట్ చేశాను కదా, ఆ రీల్లో అయితే మా ఫ్రెండ్ అసలు నన్ను లిఫ్ట్ చేసింది. అసలు ఎలా లిఫ్ట్ చేసింది నాకు అర్థం కాదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది లిఫ్ట్ చేస్తుందని చెప్పి. అండ్ అది కూడా నా అలాగే ఉందని లిఫ్ట్ చేయడం అంటే గ్రేట్ కదా. ఆఫ్టర్నూన్ అయితే సాంగ్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇలాగ అయ్యాయి. ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోదాం 5 అలాగా అనుకున్నాము. కానీ మా ఫ్రెండ్స్ అన్నారు ఈవినింగే బాగుంటుంది, ఈవినింగ్ ఇంకా చాలా బాగుంటుంది, బీఓడి అవుతుంది అన్నారు. అసలు బీఓడి అంటే ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ డ్యాన్స్. నుంచి బీఓడి అంటున్నాను కదా, బీఓడి అంటే బ్యాటిల్ ఆఫ్ డ్యాన్స్. బ్రాంచెస్ మధ్య డ్యాన్స్ కాంపిటీషన్ అయితే అవుతుంది. బీఓడి అయితే బ్యాటిల్ ఆఫ్ డ్యాన్స్ అయితే థీమ్ తీసుకొని ఒక థీమ్ మీద ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. కొన్ని థీమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి.
ఆ థీమ్స్ ఏంటంటే ఒక థీమ్ ఏమో గర్ల్స్ కోసం చేశారు, అంటే గర్ల్స్ సేఫ్టీ కోసం. ఇంకొకటేమో మదర్ కోసం చేశారు, ఇంకొకటి ఫాదర్ కోసం, ఇంకొకటేమో మనం ఫుడ్ వేస్ట్ చేయకూడదని చెప్పి ఒకటి. అండ్ ఇలా చాలా చేశారు. కొన్ని అయితే నాకు ఐడియా లేదు. ఇలా థీమ్ అంటే ఒక కాన్సెప్ట్తో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ డ్యాన్స్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పి చేశారు. ఈ థీమ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. అంటే గర్ల్స్ సేఫ్టీ కోసం ఒకటి, మదర్ కోసం ఒకటి, ఫాదర్ కోసం ఒకటి, అండ్ ఫుడ్ వేస్ట్ చేయకూడదని చెప్పి. అందుకే థీమ్స్ నాకు బాగా గుర్తున్నాయి. ఈవినింగ్ మళ్ళీ అందరికీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోతుందని చెప్పి ఈవినింగ్ అయితే అసలు ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఎలా అంటే ఒక డ్యాన్స్ అయిపోగానే ఆ డ్యాన్స్ ఏవైతే యూస్ చేస్తారో అన్నీ క్లియర్ చేసి నెక్స్ట్ వాళ్ళు అయితే అంత బేగా రెడీగా ఉండేవాళ్ళు. అసలు మేమే ఆశ్చర్యపోయాం, అంత బేగా ఎలా చేస్తున్నారు అసలు వీళ్ళని చెప్పి. సాంగ్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నాయి. బీఓడి అయితే మనకి ఆ డ్యాన్స్ అన్నది అంటే ఆ కాన్సెప్ట్, ఆ థీమ్ అన్నది మనకి ఒరిజినల్ ఆడియోతో చూస్తే కదా అర్థమవుతుంది. ఒరిజినల్ ఆడియో ఉంచేద్దాం అనుకున్నాను, కాకపోతే కాపీరైట్ వల్ల నేను ఆఫ్ చేశాను ఒరిజినల్ ఆడియో. అందుకే షార్ట్ వీడియోలో ఒరిజినల్ ఆడియోతో ఉంచి అప్లోడ్ చేశాను. లాస్ట్లో అయితే గోస్ట్ది ఒక సాంగ్ చేశారు. ఆ సాంగ్ చేసినప్పుడు అయితే లైట్స్ అవన్నీ ఆఫ్ చేశారు, అంటే నిజంగానే గోస్ట్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి. చాలా బాగుంది ఆ సాంగ్ అయితే. ఇంకా ఫైనల్గా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోయాక అంటే లేట్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఎవరైతే ఆర్టీసీ బస్సులో ఉన్నారో వాళ్ళని కూడా కాలేజ్ బస్ యూజ్ చేసుకోమన్నారు. అంటే మళ్ళీ ఆ టైంలో వెళ్ళడం ఇబ్బంది కదా, బస్సెస్ కూడా దొరకపోవచ్చు కదా. ఇంకా మేము అనుకుంటున్నాము బస్సెస్ దొరికితే దొరకపోవచ్చు అని చెప్పి, కానీ కాలేజ్ బస్ బాగానే ప్రొవైడ్ చేశారు. ఫైనల్గా అయితే మా కాలేజ్లో వైబ్రెంట్ చాలా సక్సెస్ఫుల్గా బాగా జరిగింది. ఫస్ట్ డే కూడా బాగుంటుంది, కాకపోతే ఫస్ట్ డే వెళ్ళలేదు, సెకండ్ డే వెళ్ళాను. అందుకే ఫస్ట్ డే ఏమీ తీయలేదు, వీడియో తీయడం కావలేదు, వెళ్ళలేదు కాబట్టి. సెకండ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఆఫ్టర్నూన్ కొన్ని డ్యాన్సెస్ కవర్ చేయలేదు, ఎందుకంటే ఆ టైంలో మేము రీల్స్ చేసుకున్నాము. సో అందుకని చెప్పి కొన్ని డ్యాన్స్ వీడియోస్ అయితే తీయలేదు. ఈవినింగ్ అయితే అన్ని డ్యాన్సెస్ మేము చూసాము, సో అందుకని ఈవినింగే డాన్స్ అన్ని కవర్ చేశాను, వీడియో తీశాను. ఇది మా కాలేజ్ వైబ్రెంట్ ఒక ఫుల్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. Basketball.